ప్రపంచ తొలి బర్డ్ ఫ్లూ మరణం మెక్సికో దేశంలో సంభవించింది. H1N2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారిన పడ్డ 25 ఏళ్ల స్థానికుడు ఒకరు ఇటీవల మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. జ్వరం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులు, విరోచనాలు, కడుపులో తిప్పటం తదితర సమస్యలతో బాధపడ్డ రోగి ఏప్రిల్ 24న కన్నుమూశాడు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడ్డ విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు. రోగికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే మెక్సికోలోని కోళ్లలో H1N2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్లు పేర్కొంది. అయితే కోళ్ల నుంచి మనిషికి వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించటం కష్టంగా మారిందని WHO పేర్కొంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ మనుషులకు సోకటం దాదాపు అసాధ్యంగా భావించినట్లు పేర్కొంది. మరోవైపు అమెరికాలో బర్డ్ ఫ్లూకు చెందిన మరో వేరియంట్ వ్యాపిస్తోంది. పశువుల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొందరు మనుషులు కూడా దీని బారిన పడ్డట్లు తెలుస్తోంది. అయితే ఇది రోగుల నుంచి ఇతరులకు వ్యాపిస్తోందనేందుకు ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు.